విశాఖలో 3 అతిపెద్ద వర్కింగ్ విమెన్ హాస్టల్లో 172 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణానికి సిద్ధం. ఇప్పటికే గాజువాక శ్రీనగర్ కాలనీలో వర్కింగ్ విమెన్ హాస్టల్ పనులకు శ్రీకారం. తాజాగా అతిపెద్ద విమెన్స్ హాస్టల్ 3 సర్లోవల్లో నిర్మాణానికి శంకుస్థాపన. 63 కోట్ల 73 లక్షల నిర్మాణానికి కేటాయింపు. 4 అంతస్తులతో 212 హాస్టల్ రూములలో 616 మంది వర్కింగ్ విమెన్స్ కి వసతి సౌకర్యం. పిల్లలు వర్క్ చేయడానికి దూరంగా ఉంటే ఇక్కడికి వచ్చి ఉంటారు కదా. కేంద్ర ప్రభుత్వంలో మొన్న జరిగిన బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు దేశవ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున ఇవాళ వర్క్ ఫోర్స్ లోపలికి వస్తున్నారు, ఫార్మల్ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి ఇంటి నుంచి రోజు ఉద్యోగం వెళ్ళడం మరీ దూరం అయినప్పుడు వాళ్ళ ఉద్యోగానికి దగ్గరగా ఒక వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ప్రత్యేకంగా నగరాల్లో మనం పెట్టగలిగితే అట్లాంటి మహిళలకి ఒక భద్రత మనం కలగజేయగలుగుతాము. అందుబాటు ధరలో వాళ్ళకి ఉండడానికి ఒక ఇల్లు లాంటిది ఒక హాస్టల్ తయారు చేయాలనే ఒక గోల్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇవాళ విశాఖపట్నానికి 3 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కేటాయించారు. ఇక్కడ మనము జాగా ఎత్తుకోవడానికి కొంత టైం పట్టింది. గాజువాకలో మొన్నే మేము చేశాము, ఇవాళ ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో చేస్తున్నాము. అండ్ రాబోయే 2 వారాల్లో భీమిలి నియోజకవర్గంలో కూడా పెడుతున్నాం. దీనికి 180 కోట్లు అంటే 172 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే పూర్తిగా ఆ డబ్బులతో ఇవాళ మనం ఇక్కడిది పెడతాము. ఎక్కడైతే మనకి భూమి ఎక్కువ ఉందో మనం పెద్దగా కట్టుకోగలుగుతాము. గాజువాకలో మాకు జస్ట్ 2,500 గజాలు దొరికింది కాబట్టి అక్కడ మేము కట్టే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ 180 మందికి, మహా అయితే 200 మందికి సరిపోయేటట్టు ఉండబోతుంది. కానీ ఇక్కడ 2 ఎకరాలు ఉన్నాయి కాబట్టి 616 మహిళల కోసము చాలా అద్భుతంగా ఇక్కడ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ రాబోతుందని చాలా ఆనందంగా ఉంది. వెలపూడి గారు దీని మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ బిల్డింగ్ ఈ నియోజకవర్గానికి ఒక మైల్ స్టోన్ ప్రాజెక్ట్ గా అవ్వాలి. ఇది బిల్డింగ్ కట్టడమే కాదు,